హాయ్ ఫ్రెండ్స్, నేను మీ దయ. మన గార్డెన్లో మళ్ళీ బీరకాయలు స్టార్ట్ అయినాయండి. కట్ చేద్దామండి, ముదిరిపోతాయి. మరి మన గార్డెన్ మాత్రం చాలా కూల్గా ప్రశాంతంగా ఉందండి. ఇక్కడ మీకు ఒక వంకాయ చూపిస్తా అండి. ఇది పెద్ద వంకాయ అండి. ఇంకా చిన్న చెట్టు చిన్నగా ఉంది కాబట్టి ఇంకొక చిన్నగా వచ్చింది. చాలా పెద్ద కాయ వస్తుంది. పెద్ద కాయ కోసం వెయిట్ చేస్తున్నాను. ఇంకా చెట్టు ఇంకా ఎదగాలనుకుంటా. ఇదిగోండి టమాటాలు. ఎప్పుడు ఎర్రగానే ఎప్పుడు కోసుకుంటున్నా అండి. ఒకేసారి అన్నీ కోయకుండా మనకి ఎప్పుడు అవసరమో అప్పుడు కోసుకుంటున్నాను. మళ్ళీ కొత్త టమాటాలు ఇక్కడ బాగానే పడుతున్నాయండి. ఓకేనా? ఈ వంగ చెట్లు చూడండి ఒకసారి ఎంత పెద్దగా అయినాయో. మంచిగా పూత స్టార్ట్ అయిందండి. ఇది వంగ చెట్లు చూసారా, ఖాత బాగా వచ్చి ఆగింది. ఇప్పుడు మళ్ళీ ఈ పండిపోయిన ఆకులు ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా మనం ఇలా తీసేసి మళ్ళీ కొంచెం తోటం పెట్టి, ఓకే, తోటం పెట్టి మళ్ళీ కొంచెం ఎరువు వేసామంటే మనకు మళ్ళీ పూత స్టార్ట్ అవుతుందండి. పూత స్టార్ట్ అయ్యి కాత వస్తుంది. ఓకేనా? చెట్టుకి ఇలా మంచిగా గాలి తగిలేటట్టు ఉండాలండి. అట్లా ఉంటేనే చెట్టు చాలా ఫ్రీగా పెరుగుతుంది. మూసేసినట్టుంటే పురుగు ఆశించడానికి ఇష్టపడుతుందండి. అందుకే ఎప్పుడైనా ఇట్లా ఖాళీగా మనకు ఇట్లా పండిపోయిన ఆకులన్నీ తీస్తూ ఇలా మనం క్లీన్ చేసుకున్నాం అనుకోండి, చక్కగా కాయలు రావడానికి చెట్టుకు కూడా ఇష్టంగా ఉంటుంది. ఓకే, ఇంకా వాటర్ పడదామని వచ్చాము. వాటర్ పట్టేస్తా. ఈ ఆకులన్నీ తీసి కొంచెం ఇదంతా క్లీన్ చేసుకొని వాటర్ పడతా అండి. ఇట్లా అన్నీ ఈ పండుటాకులన్నీ ఇలా ఉన్నాయి చూసారా, ఈ పండుటాకులన్నీ తీసేస్తా అండి. ఇక్కడి నుంచి అక్కడ వరకు పండుటాకులు మొత్తం తీసేసి మనం ఒక్కసారి ఎరువు వేసుకుందాం. ఓకేనా? మీకు ఒకటి చూపిస్తా అండి. మన గార్డెన్లో మామిడి పూత వచ్చింది. ఇది చూసారా, ఇది సపోటా. ఓకే, మన గార్డెన్లో ఒక సపోటా వచ్చింది. ఇప్పుడు ఇది మామిడి పూత అండి. ఇది సంవత్సరం అంతా కాసే మామిడి అండి. పూత వచ్చింది. ఓకే, చూద్దాం కాయలు ఎలా ఉంటాయో. ఇది దానిమ్మ. ఓకేనా? పూత కాతతో ఉంది. ఓకే, చెట్టు అయితే పెద్దగానే ఉంది. ఓకేనా? దీంట్లో ఖాళీ ఉంచుడు ఎందుకని బెండ చెట్లు కూడా అక్కడొకటి పెట్టాను. ఇందులో కూడా ఎక్కడ ఖాళీ ఉన్నా బెండ చెట్లు పెట్టేశానండి. మనకు ఖాళీగా ప్లేస్ లేకుండా చూసుకుంటున్నాను. ఓకే, ఇప్పుడు ఆకులన్నీ తీసి మనం ఎరువు కొంచెం వేసి నీళ్ళు పడదామండి. ఓకే, కొంచెం తోటం పెట్టి నీళ్ళు పట్టేసుకుందాం. చూసారా, ఇంత ఆకైతే తీశాను. కిందికున్న ఆకు, పండిపోయిన ఆకు, మరి చీడబట్టిన ఆకు, ఇట్లాంటివన్నీ తీసేసుకోవాలండి. మంచిగా మొదట్లో ఉన్న ఆకులన్నీ తీసేసుకోవాలి. గాలి వెలుతురు ఎండ తగలాలి కదా మొదలుకి. చూసారా, ఇలా మనకు క్లియర్గా మొదలు కనపడేటట్టు చేసేయండి. ఇట్లా తోటం పెట్టుకొని ఇట్లా మొత్తం తవ్వేసి ఇట్లా తవ్వినాం కదా. ఇదిగోండి మన ఎరువు చూసారా, ఆవు ఎరువు అండి. ఇది మట్టిలాగా తయారైంది. ఓకే, ఈ ఎరువు అన్నిటికీ ఒక్కొక్క చెట్టుకి పిరికాడు ఇట్లా పిరికాడు దీని చుట్టూ వేసుకోవాలండి. ఓకేనా? ఇట్లా చెట్టును బట్టి పెద్ద చెట్ట చిన్న చెట్ట చూసుకొని ఇట్లా పిరికాడు వేస్తే మనకి ఇట్లా చాలా బలం వస్తుంది. మంచిగా పూత కాత రెడీ అవుతుందండి. అప్పుడు మళ్ళీ మనకు చాలా వంకాయలు రావడానికి
ఆస్కారం ఉంది. ఓకే, నాకు తెలిసిన చిన్న వీడియో అండి ఇది. నాకు తెలిసింది నేను చేస్తున్నదే మీకు చెప్తున్నాను. ఓకేనా. ఈ లైన్ అంతా నేను డ్రాగన్ ఫ్రూట్ పెట్టా అండి. డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఈ లైన్ అంతా ఉన్నాయి. ఈ లైన్ అంతా పెట్టాను. వంగ చెట్లు ఎప్పటికి ఉండవు కాబట్టి నేను ఈ లైన్ అంతా కూడా డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు అయితే పెట్టాను. మొత్తం చెత్త అయితే ఇలా తీసేసాను. ఇట్లా మొత్తం ఇట్లా మనం తోటం పెట్టేసి ఇవన్నీ తోటం పెట్టండి. తోటం పెట్టి ఇలా మనం ఎరువు వేసుకున్నామంటే చక్కగా మళ్ళీ పూత స్టార్ట్ అవుతుందండి. పూతతో పాటు మనకు కాయ నిలబడుతుంది. ఓకేనా. ఇలా క్లియర్గా ఉండాలండి. చెట్టు కింద ముయ్యరంగు ఉంటే మనకు పురుగు ఆశిస్తుంది. అందుకని ఇట్లా క్లియర్గా చేసుకోవాలి. ఓకే, ఇలా చేసుకొని మనం ఎరువు వేసుకుందామండి. ఒక్కొక్క చెట్టుకి 2 పిరికిడ్ల చొప్పున ఎరువు వేసుకొని చెట్టుని బట్టి 2 పిరికిడ్లు వేసుకొని అన్ని చెట్లకి ఇలా మనం క్లీన్ చేసుకున్నాం. ఎరువు వేసేస్తా అండి. ఓకేనా. ఇది మన చిన్న గార్డెను, చిన్న వీడియో అండి. కొన్ని హార్వెస్ట్ చేశాను, అవి కూడా మీకు ఫోటోలు పెడతాను. ఓకే అండి, ఉంటా మరి.